అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్నుగూర్చి మొరపెట్టుకొనుచుండగా వారి న్యాయము తీర్చడా? లూకాసు వార్త 18వ అధ్యాయం 6-7 వచనములు. దేవుడు ఏర్పరిచిన సమయం నీ ఇష్టానుసారంగా ఉండదు. కాబట్టి చెకుముకి రాయిని మొదటిసారి కొట్టినప్పుడు నిప్పురవ్వలు రాకపోతే మళ్ళీ కొట్టాలి. దేవుడు ప్రార్థనలు వింటాడు. అయితే మనం ఊహించుకున్న సమయంలో ఆయన నుండి జవాబు రాకపోవచ్చు. వెదికే మన హృదయాలకు ఆయన తన్ను తాను కనబర్చుకుంటాడు. అయితే మనం ఎదురుచూసిన సమయంలో అనుకున్న ప్రదేశంలో కాకపోవచ్చు. అందుకే పట్టువదలక ప్రార్థనలో గోజాడాలి. వెనుకటికి చెకుముకి రాతితో నిప్పు రప్పించటం, ఆ తర్వాత గంధకంతో చేసిన అగ్గిపుల్లతో నిప్పు పుట్టించటం చాలా కష్టమయ్యేది. పదే పదే గీసి చేతులు నొప్పి పుట్టేవి. చివరకు నిప్పు రాజుకున్నప్పుడు హమ్మయ్య అనిపించేది. పరలోకానికి సంబంధించిన ఈవుల విషయంలో కూడా మనం ఇంత పట్టుదలగా ఉండవద్దా? చెకుముకి రాతితో నిప్పు పుట్టించడం కంటే ప్రార్థనా విజయాలను సాధించడమే తేలిక. ఎందుకంటే దేవుని వాగ్దానాలు ఆ మేరకు ముందే ఉన్నాయి. నిరాశ చెందవద్దు. దేవుడు దయచూపే సమయం తప్పకుండా వస్తుంది. మనం నమ్మకముంచగలిగిన సమయం వచ్చిందంటే మన మనవులు నెరవేరే సమయం కూడా వచ్చేసిందన్నమాటే. విశ్వాసంతో అడగండి, తొట్రుపడవద్దు. నీ రాజు జవాబివ్వటం ఆలస్యం చేస్తున్నాడని విన్నవించుకోవటం చాలించవద్దు. చెకుముకి రాతిని మళ్లీ మళ్లీ గీస్తూ ఉండండి. నిప్పురవ్వలు రేగినప్పుడు బొగ్గుల్ని సిద్ధంగా ఉంచుకోండి. మంట రావడానికిక ఆలస్యం లేదు. దేవుని రాజ్య చరిత్రలో సరియైన ప్రార్థనను సరియైన సమయంలో చేసినట్టయితే దానికి ఎప్పటికీ జవాబు రాకపోవటం అన్నది అసంభవం అని నా నమ్మకం.